Information is wealth. Hi all, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ మోర్ నో మోర్. సో ఇప్పుడు లాగానే మీకోసం ఒక యూస్ఫుల్ వెబ్సైట్ పట్టుకొచ్చాను. సో ఆ వెబ్సైట్ ఏంటో చూసేద్దాం. అండ్ చూసేసే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టు కనుక ఒకసారి మన కంటెంట్ మొత్తం చూడండి. అండ్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కింద గంట కొడితే ఇక్కడ నాకు కనపడాలన్నమాట. ఓకే, సో ఇంకా లేట్ వీటి స్టార్ట్ చేద్దాం. సో ఇవాళ వెబ్సైట్ ఏంటంటే ఇది కంప్లీట్ ఏంటంటే ఫ్రీ సోర్స్ అనమాట. సో దీంట్లో సర్టిఫికేట్స్ అలాంటివి ఏం రావు, కానీ కాకపోతే ఏంటంటే మీరు నెంబర్ ఆఫ్ కోర్సెస్ అని ఎంచుకోవచ్చు. అండ్ డిఫరెంట్ కోర్సెస్ అనమాట, ఒకటి కాదు రెండు కాదు, నెంబర్ ఆఫ్ కోర్సెస్ అనేది మీకు దీంట్లో ఉన్నాయి. లైక్ ఎలాంటి అంటే మీరు ఇంటర్ఫేస్ చూడొచ్చు. ఫర్ సపోజ్ ఇంజనీరింగ్ కోర్సెస్ లైక్ మెకానికల్ కానీ, లేదా సివిల్ కానీ, లేదంటే ఎలక్ట్రికల్ కానీ, లేదంటే కనుక మళ్ళీ ఎన్విరాన్మెంటల్, హిస్టరీ కానీ, లేదంటే ఫిజిక్స్ కానీ, లేదంటే కనుక మళ్ళీ ఎర్త్ గురించి, లేదంటే అట్మాస్ఫియర్ గురించి, అలా నెంబర్ ఆఫ్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. సో ఒకసారి మీకైతే కనుక మొత్తం నేను డిస్క్రిప్షన్ చూపిస్తాను. డిస్క్రిప్షన్లో అండ్ ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇక్కడ లింక్ ఉంది కదా, ఒకసారి మీకు అది కూడా లింక్ ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో దట్ మీరు ఎక్కడి నుంచి విజిట్ చేయొచ్చు. సో ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇది వచ్చేసరికి ఏంటంటే ఓపెన్ కోర్స్ వేర్ అనమాట. సో ఇది వెబ్సైట్ నేమ్ అయితే ఇది. సో ఇది వచ్చేది కంప్లీట్లీ ఫ్రీ అనమాట. చూడు ఇక్కడ చూడొచ్చు. మీరు కావాలంటే ఇది ఓసివి నీకేంటంటే వీళ్ళ గురించి తెలుసుకోవాలంటే దీంట్లో ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వాళ్ళ గురించి అంటే 2001 నుంచి అయితే ఇదైతే రన్ చేస్తున్నారు. సో ఫ్రీ ఆర్గనైజేషన్స్ అనమాట. ఇవన్నీ అయితే చాలా ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం. ఓకేనా, సో ఫౌండర్స్ ఎవరు, ఏంటి, ఎవరు రన్ చేస్తారు ఏంటి, అండ్ ఇక్కడైతే మనకి చాలా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి చూసారా. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు. వీటి గురించి కూడా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ పెట్టారు, మీరు కావాలని ట్రై చేయొచ్చు. ఓకేనా, అండ్ ఇక్కడ చూడండి హెల్ప్. అండ్ మీకు దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక దీంట్లో మీరు లేదని అడగొచ్చు, లేదంటే కనుక ఆల్రెడీ ఉన్న క్వశ్చన్స్ అయితే కనుక మీకు కిందనే మనకి కొన్ని అయితే మెన్షన్ చేశారు. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ సో నేను ఇప్పుడు ఒకసారి ఇది క్లోజ్ చేస్తున్నాను. మెయిన్ పేజ్కి వెళ్తాకి. సో కాంటాక్టర్స్ అది చూసాం కాబట్టి సో ఇది మనం చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసారు కదా, మీరు ఏదన్నా మీకు నచ్చింది, సో మీకు యూజ్ అయింది అనుకుంటే, మీరు ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేయొచ్చు. ఓకే, డౌన్లోడ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మెయిన్ వెబ్సైట్ అయితే అనమాట. సో సింపుల్ ఇంటర్ఫేస్ అయితే ఉంది. సో అంత కాంప్లెక్సిటీ ఏం లేదు. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మెయిన్ హైలైట్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే ఏంటంటే ఇది మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కింద మీరు చూసారు కదా కింద ఎలా ఉన్నాయి ఏంటి అని. సో ఇక్కడ చూడండి కింద వచ్చేసరికి ఏంటంటే వేరియస్ కోర్సెస్ అనేవి మీకు హైలైట్ చేసి కింద పెట్టి ఉంచారు. సో మీకు కావాలంటే నెక్స్ట్ కూడా చూడొచ్చు. ఇలా నొక్కినా మనకి మారుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి, క్యాట్ గురించి అండ్ ఇంకా మిషన్ లెర్నింగ్ గురించి చాలా ఉన్నాయి అనమాట. నేర్చుకోలేక చాలా ఉన్నాయి. సో ఇక్కడ డిస్కవర్ కలెక్షన్స్ చూసారా, ఇది వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ అనమాట. సో మీరు ఎంటర్ప్రెన్యూర్షిప్ చూద్దాం అనుకుంటే చూడొచ్చు, లేదంటే కనుక మన ఇంకా స్కాలర్స్ కూడా మీరు చూడొచ్చు, అండ్ ప్రోగ్రామింగ్ గురించి చూడొచ్చు. సో నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో ఇది వచ్చేటంటే కొత్త కోర్సెస్ అనమాట. దీంట్లో ఏం అప్డేట్ చేశారు ఏంటి, కొత్త కోర్సెస్ ఏం పెట్టారంటే మీకు కనిపిస్తాయి అనమాట. సో ఓకేనా, సో మీకు కనిపిస్తుంది చూడండి. సో ఇలా నెంబర్ ఆఫ్ కోర్సెస్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇదంతా ఫస్ట్ పేజ్ అనమాట, నేను ఇంకా చూపిస్తాను. సో అదొకటే కాదు, దీంట్లో న్యూస్ కూడా వస్తాయి. సో దట్ మీరు చెక్ చేయొచ్చు. న్యూస్ కూడా బాగానే అప్డేట్ అవుతుంది. నేను ఒక దగ్గరగా ఒక 1.5 month దీన్ని వాడుతున్నాను. సో ఇదైతే బాగుంది. సో అండ్ కదా స్టోరీస్ అనమాట. సో ఇది యూజ్ చేసిన వాళ్ళు అండ్ వాళ్ళ గురించి కొంతమంది స్టోరీస్ రాశారు. మీరు మీకు యూస్ఫుల్ అయితే మీరు స్టోరీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. స్టోరీ అంటే ఆ స్టోరీ కాదు, దీని గురించి మీదైతే దీనివల్ల మీరు యూజ్ అయ్యి ఉంటే, మీరు ఏదైనా చేంజెస్ అయ్యి ఉంటే మీరు కనుక ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, సో మీరు ఇక్కడ ఫాలో అవ్వండి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, అండ్ ట్విట్టర్లో కానీ, యూట్యూబ్లో కానీ, లింక్డ్ఇన్లో కానీ మీరు ఎక్కడైనా ఫాలో అవ్వచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఈమెయిల్ ఇచ్చుకుంటే డైరెక్ట్గా మీకు ఏదైనా న్యూస్ అప్డేట్స్ లాంటివి వస్తాయి అనమాట. సో న్యూస్ అప్డేట్స్ అండ్ కొత్తగా ఏమైనా కోర్సెస్ పెడితే ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు దీంట్లో వచ్చేస్తుంది అనమాట. సో జస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ మెయిల్ ఎంటర్ చేసి చాలు. ఓకే, అండ్ ఈ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ సపోర్టర్స్ అన్నమాట. సో దట్ ఇదంతా ఫామ్ చేసింది వీళ్ళని బేస్ చేసుకుని అండ్ వీళ్ళని యూజ్ చేసుకుని. సో ఇదంతా అయితే ఫామ్ చేశారు. సో చాలా యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు అండ్ కంప్లీట్లీ ఫ్రీ అనమాట. ఓకేనా, సో మనం ఎప్పుడైతే పైకి వెళ్ళిపోతున్నాం ఒకసారి. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మీకు ఏదన్నా కావాలంటే ఇక్కడ ట్రై చేయొచ్చు. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు
ఆర్ట్స్ చూద్దాం అనుకున్నాను. సో నేను ఆర్ట్స్ అని చెప్పి నేను ఇక్కడ సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఏదైతే ఆర్ట్ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి అన్నిటి గురించి వచ్చేసి చూడండి, వచ్చిందా? మీరు చూడొచ్చు ఆర్ట్ హిస్టరీ కూడా ఉంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు దీంట్లో ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. ఇది ఒకటే కాదు, ఇంకా చూడండి మీరు ఇంకా కిందకి వెళ్తూ ఉంటే అవి ఇంకా లోడ్ అవుతూ ఉంటాయి అన్నమాట కంటిన్యూస్గా. చూడండి ఇంకా లోడింగ్ చూస్తారు, అలా లోడ్ అవుతూనే ఉంటాయి. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు మధ్యలో ఒకటి ఆడుతాను, ఒకటి స్టాప్ చేసి మనం చూద్దాం. చూడు ఇంట్రడక్షన్ చూద్దాం, ఆర్ట్ హిస్టరీ. ఇది ఒకసారి క్లిక్ చేస్తాను, మీకు ఎలా ఉంటుంది ఏంటి అని మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట. ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఏంటి అని, ఈ కీవర్డ్స్. సో ఇది నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు సిలబస్ ఉంది, వాటి గురించి అటు సిలబస్ ఏం చెప్తారు ఏంటి, అండ్ క్యాలెండర్ ఉంది. సో దట్ మనకి ఏ రోజు ఏం జరుగుతుంది ప్లేటెస్ట్ ఉంది. సో ఇది అనమాట కోర్స్ డిస్క్రిప్షన్. ఇది డిస్క్రిప్షన్ అయితే మీరు మొత్తం చూడొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డౌన్లోడ్ కోర్స్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. సో మీరైతే మెయిన్ పేజ్లోకి వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఇన్స్ట్రక్షన్స్ కానీ కానీ అన్ని చూడొచ్చు. ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేస్తే సరిపోతుంది. జస్ట్ నేను డౌన్లోడ్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన ఏంటంటే మనకి ఇక్కడ ఫైల్ చూసారు ఆల్రెడీ, చూడండి డౌన్లోడ్ అవుతుంది మనకు ఆల్రెడీ. సో ఫైల్ డౌన్లోడ్ అయిపోతాం, కంప్లీట్ ఫైల్ డౌన్లోడ్ అయిపోద్ది. సో దట్ మీరు దాని నుంచి ఇంకా మన నెక్స్ట్ ప్రొసీడింగ్ అవ్వచ్చు. ఓకే, సో దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి కనుక ఒక లోడ్ అవ్వకపోతే మీరు ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఓకే, సో ఇది అన్నమాట ప్రాసెస్ అయితే. సో ఒకసారి అయితే మనం వెనక్కి వెళ్దాం. సో ఇంకేం మిస్ అయ్యామేంటి. సో మనం ఇంకా ఆర్ట్స్ అని క్లిక్ చేసాం కదా, మళ్ళీ ఇప్పుడు నేను వెనక్కి వచ్చేసాను కంప్లీట్లీ. ఇది కూడా తీసాను. ఫర్ సపోజ్ అసలు మీరు దీంట్లో ఏమున్నాయంటే తెలుసుకోవడానికి అయితే కనుక జస్ట్ సర్చ్ ఉంది అండ్ ఎక్స్ప్లోర్ ఆల్రెడీ మనకి కింద ఒకసారి చూసాం, అక్కడ మీరు చూపిస్తాను. సో ఇది అన్నమాట ఎక్స్ప్లోర్ ఆప్షన్. సో ఇక్కడికి వచ్చిన ఎక్స్ప్లోర్లో మీకు కావాలని టైప్ చేసుకోవచ్చు. లేదు నాకు తెలీదు, నేను పట్ల డొమైన్ చూద్దాం అనుకుంటా కానీ ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో మీకు ఒకటి మెన్షన్ చేశారు చూసారా. సో ఈ అన్నమాట సెలక్షన్స్. ఇవన్నీ ఏంటంటే మనకి డిపార్ట్మెంట్స్ టైప్లో లేదంటే కనుక మనకి సబ్జెక్ట్స్ టైప్లో అనమాట. సో మీరు ఏదైనా కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ సపోజ్ చూసారా ఎన్ని ఉన్నాయో, అసలు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని ఉన్నాయి చూడండి. ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ అని, మ్యాథమెటిక్స్ అని, ఎలక్ట్రానిక్స్ అని, అండ్ మెకానికల్ కానీ లేదంటే కనుక గ్లోబల్ స్టడీస్ గురించి, అండ్ ఎర్త్ గురించి, సివిల్ గురించి, అండ్ పొలిటికల్ సైన్స్ గురించి, వాట్ నాట్ ఇక్కడ ఎన్నో ఉన్నాయి చూడండి. అసలు లెక్క పెట్టలే నాకు ఎన్ని ఉన్నాయో. హిస్టరీ ఉంది, అండ్ ఫిజిక్స్ ఉన్నాయి, అండ్ సైన్స్ గురించి ఉంది. నేను ఈ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అని న్యూక్లియర్ సైన్స్ కూడా చూడండి. దీంట్లో అయితే నాకు తెలిసింది లేనిది ఏది లేదనుకుంటా, అన్నీ అయితే మెన్షన్ చేశారన్నమాట. సో మీకు ఇక్కడ డిపెండ్ చూసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీకు చూపిస్తాను ఒకసారి. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఎర్త్ గురించి అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో నేను ఎర్త్ గురించి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఆటోమేటిక్ ఫిల్టర్ అయిపోయింది చూడండి. సో ఎర్త్ గురించి ఫిల్టర్ అయిపోయినా, సో ఫిల్టర్ వచ్చేసింది చూడండి సేమ్ అలాగే. సో ఫర్ సపోజ్ నేను ఇప్పుడు సెలెక్ట్ చేసి చూపిస్తాను. సో ఈ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు సిలబస్ ఉంది, అండ్ క్యాలెండర్స్ ఉన్నాయి, అండ్ రీడింగ్స్ ఉన్నాయి, లెక్చర్ నోట్సెస్ ఉన్నాయి, వాట్ నాట్ ఇవి చాలా ఉన్నాయి అన్నమాట. ఓకే, సో మీరేంటంటే ఏం చేస్తారు, జస్ట్ డౌన్లోడ్ కోర్స్ అని కొడితే సరిపోద్ది. అది ఏంటంటే ఈ లింక్ ఓపెన్ అవుతుంది అనమాట. సో దట్ మీరు ఇక్కడ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంకా వెనక్కి వచ్చేద్దాం ఒకసారి. వచ్చేసాం ఆల్రెడీ. సో ఇక్కడ చూడండి ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, ఇంకా ఇలా చాలా 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 రకాలు ఉన్నాయి అన్నమాట. ఒకసారి మీరైతే కనుక వెబ్సైట్ ట్రై చేయండి, గోల్డెన్ వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో అది ఒక్కటే కాదు. ఫర్ సపోజ్ ఇప్పుడు నాది పైన నోట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసరికి లెవెల్ ఉంటుంది చూడండి. సో మీరు గ్రాడ్యుయేట్ లేదా అండర్ గ్రాడ్యుయేట్ అని ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ చేస్తే మీరు ఇది నొక్కొచ్చు, లేదా గ్రాడ్యుయేట్ అంటే ఇది నొక్కొచ్చు. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు ఈ మళ్ళీ మారినాయి చూడండి. సో గ్రాడ్యుయేట్ లెవెల్లో కనిపిస్తుంది. లేదు నాకు వద్దు, నేను ఇంకా అండర్ గ్రాడ్యుయేట్ని, సో నాకు అంత నాలెడ్జ్ లేదనుకుంటే కనుక ఇది నొక్కుంటే సో మీకు బేసిక్ వర్షన్ నుంచి అయితే ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకేనా, దాన్ని వేసుకోవడం. అండ్ అది ఒకటే కాదు, ఇంకా కిందకి వెళ్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి టాపిక్స్ ఉన్నాయి. సో దట్ అంటే ఇందాక మనం చూసింది ఏంటంటే ఇవన్నీ వచ్చేసరికి దాంట్లో ఉన్న కేటగిరీస్ అండ్ సబ్జెక్ట్స్ లోపల ఇవి వచ్చేసరికి టాపిక్స్, సైన్స్ టాపికా, లేదంటే ఇంజనీరింగా, ఎర్త్ అండ్ సైన్సా, లేదంటే ఎన్విరాన్మెంటలా, లేదంటే కనుక ఫిజిక్సా, సోషలా, లేదంటే కనుక మళ్ళీ కెమిస్ట్రీనా, వాటి ఇక్కడ చూడండి ఎన్నో ఉన్నాయి చూడండి. అసలు మొత్తం అంతా సబ్ టాపిక్స్ ఎన్ని ఉన్నాయంటే మన కంటెంట్స్ ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ మీరు చూడవచ్చు 2, 3 అని చెప్పి దాని ఇన్బిట్ లోపల ఉన్న కంటెంట్స్ అనమాట. హైలైట్ వచ్చేసరికి సైన్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట.
ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇవన్నీ ఆల్రెడీ నీ పైన 2 ఫిల్టర్ పెట్టుకున్నాను. సో ఇక్కడ మీరు పైన చూడొచ్చు, దీంట్లో ఆల్రెడీ నేను ఒక ఫిల్టర్ పెట్టుకున్నాను. సో మీరు ఏదన్నా పర్టికులర్ సెర్చ్ చేయాలంటే కనుక ముందు దీని వైపు సెర్చ్ లేదంటే దీన్ని పెట్టుకోండి. అన్నీ ఒకసారి పెట్టారంటే కనుక సో ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఇది తీసేస్తున్నాను. ఇది తీసేసినాక మనకి ఇక్కడ చూడండి మళ్ళీ మారిపోయింది, చూసారా? సో అదొకటే కాదు, అండ్ ఇక్కడ చూడండి టాపిక్స్ కూడా ఉన్నాయి. సో మీరైతే కనుక ట్రై చేయొచ్చు, చాలా అయితే బాగుంది. ఇప్పుడు నేను ఇది తీసేస్తే మళ్ళీ యాస్టీజ్గా ఫస్ట్కి వచ్చేస్తాను, ఎందుకంటే ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నారంటే నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఏదైతే ఇక్కడ లెవెల్ ఉందో అండ్ లెవెల్స్లో ఉన్నాయో, సో ఇదేంటంటే మీరు లెవెల్ కూడా ట్రై చేస్తారు. ఇంకా మనకు 2 ఉన్నాయి కానీ 3 వస్తుంది చూడండి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ బట్టి మనకి ఆప్షన్స్ అన్నీ మారిపోతాయి అన్నమాట. ఫర్ సపోజ్ నేను అదే అనుకున్నాను, సరే ఇప్పుడు దీంట్లోనే ఫైన్ ఆర్ట్స్ అనేది పెట్టాను. సో సబ్జెక్ట్ పెట్టినట్టు ఏమవుతుందంటే ఓన్లీ ఆర్ట్స్ పరంగా మనకి ఏదైతే విషయస్ ఉన్నాయో, అండ్ ఇంకోటి మనం పైన వేరే పెట్టినాం కదా, సో అది కూడా మనకి దీంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు పైన పెట్టుకున్నాను, ఇది తీసేస్తున్నాను. ఇది తీసేసినప్పుడు చూడండి మళ్ళీ మారిపోయినాయి చూడండి. సేమ్ అదే మీరు ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నది అది వేరు, అండ్ ఫైన్ ఆర్ట్స్ గురించి ఇది క్యాన్సిల్ చేసి మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. సో అది నాకు కావాలి, సో అందుకే ఎంచుకున్నాను. సో ఫైన్ ఆర్ట్స్ పెట్టుకున్నాను. సో తీసేసాం అనుకోండి, సో మనకేంటంటే ఫస్ట్కి వచ్చేస్తుంది మళ్ళీ యాస్టీస్గా ఫిల్టర్స్ ఏం లేవన్నమాట. సో ఇది అని అయితే అన్నమాట వెబ్సైట్ అయితే. సో ఒకసారి ఇది సేమ్ ఇదే అనమాట, అన్నీ ఇదే. ఫర్ సపోజ్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఫర్ సపోజ్ ఇప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, అది క్లిక్ చేసుకున్నాను. దాంట్లో వచ్చినట్టే ఇక్కడ చూడండి మ్యానుఫ్యాక్చరింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుంది ఏంటి, అండ్ న్యూమరికల్ అనాలిసిస్ అనేది ఒకటి ఉంది చూడండి. సో ఏం లేదు, సేమ్ ఇలాగే ఉంటుంది అన్నీ. సో సిలబస్ కావాలంటే సిలబస్ వస్తుంది, లేదంటే క్యాలెండర్ వస్తుంది, అండ్ రీడింగ్స్ కావాలంటే మీకు సీజనల్ వైజ్ కూడా ఉంటుంది, సెక్షన్ వైజ్గా, అండ్ లెక్చర్స్ నోట్స్ ఉంటాయి. సో అలా అన్నీ ఉంటాయి అన్నమాట. మీకు నచ్చితే ఇక్కడ డైరెక్ట్గా మీరు అక్కడన్నా అంతకుముందు అలా చూసాం కదా, సేమ్ అక్కడన్నా లేదా ఇదన్నా కానీ సేమ్ ఒకటి అనమాట. ఓకేనా? సో ఈ ఆప్షన్స్ అయితే కనుక చాలా ఉన్నాయి. మేబీ మీకు యూజ్ అవ్వకపోయినా వేరేకన్నా యూజ్ అవుద్ది. సో మీకు వీడియో ఒకవేళ కనుక ఈ యూజ్ఫుల్ వెబ్సైట్ అయితే కనుక మాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాట్ ఓన్లీ దట్, ఒకసారి ఇది ఎవరికన్నా మీ ఫ్రెండ్స్కి కానీ యూస్ఫుల్ షేర్ చేయండి. అండ్ నాట్ ఓన్లీ దట్, మనకు వచ్చేసరికి ఏంటంటే కింద ఇంకా మనం కొన్ని వెబ్సైట్స్ అనేది మనకి కింద డిస్క్రిప్షన్ అనేది లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు దాంట్లో మనకి బ్లాగ్ అనేది ఉన్నాయి. సో దట్ నెంబర్ ఆఫ్ బ్లాగ్స్ అనేవి మనం ఒకటి అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాం. సో దట్ మీరు కింద బ్లాగ్స్ కూడా చెక్ చేయొచ్చు, డిస్క్రిప్షన్లో బిజినెస్ పెడతాను. అండ్ ఈ వెబ్సైట్ గురించి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో దట్ మీరు ఒకసారి అక్కడ నుంచి చెక్ చేయండి. ఓకే? సో వీడియో అయితే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయడం మట్టి మర్చిపోకండి. అండ్ నాట్ ఓన్లీ దట్, ఒకసారి మీకు కనుక ఏదన్నా ఇంట్రెస్టింగ్ కానీ లేదంటే యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు నాకు చెప్తే నేను మొత్తం చెప్తాను అనమాట. సో ఓకే, ఇది అనమాట వీడియో అయితే. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. ఓకే, జై హింద్.